శేఖర్ గారు, ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ అట్టడుగుతుంది. 20 రోజులుగా కూడా నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు అండ్ కొంతమంది అమర నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. మీరు మాత్రం కాంగ్రెస్ పక్షపాతి నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ నిరుద్యోగులు చేయగొడుతున్నారని చెప్పేసి మీరు కొత్త డ్రామా అని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే ఏంది అసలు ఈ గందరగోళం ఏంది? అండ్ వాళ్ళేమో మాకు న్యాయం జరగాలి, మేము ఓట్లు వేసినందుకు ఈరోజు రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చున్నా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమో కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్టులు అని మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఓపెన్గా చెప్తా ఉంది. 7 నెలలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందు చూపుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఓర్వలేక కేటీఆర్ మూట కొంతమంది తయారై లంపెన్ మూట దీన్ని విద్యార్థుల మధ్య నిరుద్యోగుల పట్ల ఒక కుట్రను చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ మొదటగా మేము ఇలా ఓయూలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే క్షమాపణ చెప్పాలి. అసలు నిరుద్యోగి ద్రోహి ఎవడైతే ఉండంటే కేటీఆరే. 10 ఏళ్ల కాలంలో పాలించి మొత్తం కూడా తెలంగాణ వనరుల్ని దోచుకున్నటువంటి దొంగలు వీళ్ళు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, డిఎస్సి ఇవ్వలేదు, గ్రూప్ 1 ఇవ్వలేదు, గ్రూప్ 2 ఇవ్వలేదు. వీళ్ళు ఉద్యోగాల గురించి మాట్లాడడం ఏంటంది నాన్సెన్స్గా. అసలు క్షమాపణ వీళ్ళు చెప్పాలి. తప్పు వీళ్ళు చేశారు. 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్లలో 7 నెలలు అవుతుంది. 3 నెలలు ఎన్నికల కోడే ఉంది. కాబట్టి కేవలం నిరుద్యోగులు, రైతులు, ప్రభుత్వం వీళ్ళు దోచుకున్నటువంటి దోపిడీ వల్ల, వీళ్ళు దోచుకున్నటువంటి నిర్వాహకం వల్ల తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోయింది. అయితే నిరుద్యోగుల డిమాండ్ ఏంటంటే 1:100 చేయండి. అది బట్టి గారు అసెంబ్లీ సాక్షికి ఇచ్చిన మాటనే. అలాగే మాకు గ్రూప్ 3కి గ్రూప్ 2కి ప్రాబ్లం అవుతుంది, జస్ట్ పోస్ట్పోన్ చేయండి ఒక 2 నెలలు అని చెప్పేసి న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు తప్పించి ఇంకేదో అడగట్లేదు వాళ్ళు. 1:100 అనేది బట్టి గారు అప్పుడు జీవో నెంబర్ 55 ఉండే గతంలో, దాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడాడు. ఇవాళ జీవో నెంబరు 50 ద్వారా అన్ని షెడ్యూల్ కులాలకు న్యాయం జరగబోతుంది. ఇప్పుడు తలతోక లేని కేటీఆర్ కానీ కేటీఆర్ మూటా కానీ గ్రూప్ 2 1:100 చేయాలి. ఇదంతా ఒక కోచింగ్ సెంటర్లు కొంతమంది ఆడిస్తున్నటువంటి నాటకం. 1:100 చేయడం వల్ల ఎక్కువ సంఖ్య ఉంటుంది కాబట్టి మాకు కూడా 4 రోజులు మెయిన్ ఇది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ పెట్టవచ్చు, డబ్బులు దండుకోవచ్చు అనే కుట్రలో ఇది ఒక భాగం. ప్రభుత్వం కేవలం నిరుద్యోగుల మీద ఏముంటుందండి కోపం? ఇప్పుడు 563 పోస్టులు ఇచ్చారు. 523 పోస్టులు వచ్చినా 10 లక్షలు వచ్చినా 523 మందికి వస్తుంది కదా, ఎక్కువ మందికి రాదు కదా. ఇందులో ఏముంటుంది పక్షపాతం? నేను అంటున్నాను, వీడి తల లేక తోక లేక వాడికి ఏం మాట్లాడుతారో అర్థం కాక 1:100 ఇలా దాని మీదనే టీఎస్పీఎస్సీ, దాని మీదనే టీజీపీఎస్సీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇది సంబంధించి కోర్టు కేసులో ఉంది. ఇది కనుక మళ్ళీ మనం అదే ఇచ్చినాం అనుకో, దీన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్టే ఇచ్చి మళ్ళీ దీన్ని జాప్యం జరిగే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఏమో ఆగమేఘాల మీద ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోతుంటే వీళ్ళు ఉద్యోగాలు ఆపే ప్రయత్నం వీళ్ళు జరుగుతూ ఉంది. కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, లేకపోతే కోర్టు కేసులలో ఆగి లేకపోతే ఆలస్యం కావాలన్నా కేటీఆర్ చెప్పాలి. కాబట్టి కేటీఆర్ నీ నిర్వాహకం వల్లే తెలంగాణలో ఆగమవుతుంది. మళ్ళీ దీన్ని ఆగం చేసే ప్రయత్నం జరగకు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇకనైనా మనిషిగా ఉండు. ప్రభుత్వం చేస్తున్న ఆలోచన అయినా స్వాగతించు. ఇవాళ రైతుల రుణమాఫీ జరగబోతుంది, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ జరగబోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రజల ఆలోచనతో ముందుకు పోతుంది, ప్రజాపాలన జరుగుతుంది. ప్రజాపాలన జీర్ణించుకోవాలని ఈ మూకలు దీన్ని అడ్డుకునే ప్రాపగండ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఢిల్లీకి వెళ్ళే నిరుద్యోగుల మీద కూడా ఒక కుట్ర చేసి వాళ్ళకు ఖర్చులు ఇచ్చే దాంట్లో కూడా ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ దగ్గర దోచుకున్న డబ్బులు ఉన్నాయి. ఇవాళ ఉద్యోగుల పట్ల విద్యార్థులు కొంత రెచ్చగొట్టి ప్రయత్నం చేసి చలిగాచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండు. కేటీఆర్ని మళ్ళీ చెప్తా ఉన్నాం, నీ వైఖరి మారకపోతే, నీ బుద్ధి మారకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి కొడతారు. సో ఇప్పుడు మీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు, ఎన్ఎస్యూ ప్రెసిడెంట్, వారు కూడా గతంలో పోస్ట్పోన్ చేయాలి, చదువుకునేటప్పుడు సమయం సరిపోదని చెప్పేసి మీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు, ఎన్ఎస్యూ అధ్యక్షులు కావచ్చు, ఈవెన్ మీరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నా చేసిన రోజులు. అంటే మీ వరకు వస్తే ఒక లెక్క, వాళ్ళ వరకు వస్తే ఒక లెక్క అనుకోవచ్చా? అంటే వాళ్ళు ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మీకు కనిపిస్తున్నారు, అప్పుడేమో నిరుద్యోగులు అని చెప్పేసి మీరే అన్నారు. నేను అంటున్నా, కొంతమంది అప్పుడేమో కేసీఆర్ హయాంలో పరీక్షలు రాయాలంటే నిరుద్యోగులు మొత్తం కూడా భయపడేవాళ్ళు. ఎందుకు భయపడరు అంటే మెరిట్ విద్యార్థులకు రాసినా కూడా అక్రమాలు జరుగుతున్నాయి, దొడ్డిదారులు అమ్ముకుంటారు పరీక్షలని, నిరుద్యోగ యువత కూడా మొత్తం పరీక్షలు రాయని పరిస్థితి ఉంది. ఇవాళ డిసెంబర్ వరకు ఇవి పాత నోటిఫికేషన్లు, ఇప్పుడు కొత్తగా ఇవి కాదు. కేసీఆర్ హయాంలో 2002లో ఇది గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడి మాకు వద్దన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు ఇవాళ పరీక్ష పెట్టి రాపిస్తుంది. కానీ రాపియాలా వద్దా ఇవాళ? కాబట్టి ఇవి పాత టైం.
ఇది పాత నోటిఫికేషన్ కాబట్టి డిసెంబర్ వరకు ఈ పరీక్షలన్నీ పూర్తి చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని ఫ్రెష్ నోటిఫికేషన్ ద్వారా ఒకటేసారి జాబ్ క్యాలెండర్ ద్వారా 20-30 వేలు ఎవ్రీ ఇయర్ పోస్టులు భర్తీ చేసి తెలంగాణలో ఇక నిరుద్యోగుల పోరాటం ఉండదు, ఎక్కడ కూడా తన యొక్క పారదర్శకంగా జరిగిపోతుంటుంది. కాబట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ డిఎస్సి కానీ డిఎస్సి 6 ఏళ్ల నుంచి డిఎస్సి లేదు. ఇవి అన్ని పాత నోటిఫికేషన్లు. ఇవాళ మనం టెట్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినాం. ఆ టెట్లో ఉన్నటువంటి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మళ్ళీ డిఎస్సిలో మాకు కొంత సమయం కావాలి, సబ్జెక్ట్లో మేము ఇంకా చదువుకోలేదు, ప్రిపరేషన్ అయినట్టు వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు 6 ఏళ్ల నుంచి 3 నుంచి 4 లక్షల మంది చదువుకొని రూమ్ రెంట్లు కట్టి హాస్టల్ ఫీజు కట్టలేక చాలామంది నిరాశలు ఉన్నటువంటి నిరుద్యోగ యువత మాకు పరీక్షలు తొందరగా పెడితే రాసుకుంటాం అనేది ఉంది. ఇప్పుడు నిరుద్యోగులు తెలంగాణలో కేసీఆర్ హాయం వల్ల, కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది. ప్రతి వాళ్ళు ఇలా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక ప్రతిపదిక తీసుకుంటున్నారు. కాబట్టి అందరికీ న్యాయం జరగదు. మెరిట్ వాళ్ళకు చదువుకునే వాటికి న్యాయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఆసరా చేసుకొని ఎవడైతే అసంతృప్తిగా అసహనంతో ఉన్న వాళ్ళని ఆసరా చేసుకొని కేటీఆర్ విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ నిరుద్యోగులు మా వైపు ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి కేసీఆర్ని ఈ మూటాన్ని ప్రజలు నమ్మరు. మీరు ఎట్లా అనుకుంటున్నారు నిరుద్యోగులు మీ తరపున ఉన్నారని? వేలాది మంది అక్కడ ధర్నాలు రాస్తారోకలు అవి చేస్తుంటే మీకు కనిపించట్లేదా? ఇంకోటి పోలీసులు ఏమో ఎవరైతే మాట్లాడాలనుకునే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు కూడా మీ సైడే ఉన్నారు. ఇంకా నిరుద్యోగుల తరపున ఎవరు ఉన్నారు? మీడియాలు కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది మీడియా సృష్టి, మీడియా జరుగుతున్న దీన్ని ఎవరు నమ్మరు. సో అసలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఏం లేదు. ఇలా ప్రజలు నిరుద్యోగులు లైబ్రరీలలో హాయిగా చదువుకుంటున్నారు. వాళ్ళే పరీక్షలు అంటారు. మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ పోండి, పరీక్షలు రాయాలా వద్దంటే నిరుద్యోగులు చెప్తారు. అసలు ఉన్నటువంటి కొంతమంది ముసుగేసుకున్నటువంటి కేటీఆర్ మూట చేస్తున్నటువంటి అల్లరు తప్ప 5-10 మంది తప్ప ఎక్కడా లేదు. ప్రజలు నిరుద్యోగులు ప్రశాంతంగా ఉన్నారు. నిరుద్యోగులు పరీక్షలు పెట్టాలని స్వాగతిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. కొంతమంది ఇది కుట్ర ఇది. కాబట్టి ఈరోజు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ దిశబొమ్మ దగ్గర కూడా ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇది నమ్మరు. కాబట్టి కొంతమంది కేటీఆర్ దగ్గర అంటగాగినటువంటి మీడియా యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేసి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాపిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా వార్తలు రాపిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజలు నమ్మరు, నిరుద్యోగులు నమ్మరు. తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్రం వచ్చిందాగా ఫీల్ అవుతూ ఉన్నారు. నిరుద్యోగుల విజయంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ యొక్క విమర్శల్ని ఎవరు నమ్మరు, నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇదే ఆఖరి కాదు, కొస కాదు, ఇంకా జాబులు వస్తూనే ఉంటాయి. నిరుద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఇవాళ 11,000 పోస్టులు ఉన్నాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. జాబ్ క్యాలెండర్ ద్వారా తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాల జాతర జరగబోతుంది. మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం నిరుద్యోగ అభ్యర్థులను కూడా ఇక్కడ పోలీసులు వ్యాన్ ఎక్కించే పరిస్థితి అయితే చూస్తున్నాము. సో మొత్తానికైతే ఇక్కడ